హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మనకున్న ఈ అరెకరాలో అయితే మందు స్ప్రే చేయడం జరిగింది. మనకి ఎర్రతెగులు ఎక్కువగా ఉండి, జింక్ లోపం ఎక్కువగా ఉంటే బీఏఎస్ఎఫ్ కంపెనీ వారిది పాలిరమ్ స్ప్రే చేశాను. దాంతోపాటు బీఏఎస్ఎఫ్ కంపెనీ వారిది 30 డేస్ లోపల ఉండే పురుగుకి ఇమ్యూనిటీ స్ప్రే చేశాను. ఈ 2 కలిపి అయితే నేను మందులో స్ప్రే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు అవి అయితే మంచి రిజల్ట్ కూడా ఉంటాయని చెప్పారు. అందుకని స్ప్రే చేశాను. నేనైతే స్ప్రే చేసి కూడా 4 డేస్ అవుతుంది. నేను ఈ వీడియో టైం లేక అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మందైతే ఈ విధంగా అయితే నేనైతే స్ప్రే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ప్యాడీలో మనమైతే 10 అరెకరాలో నాటాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 2 వైపులా మందు కలిసే విధంగా స్ప్రే చేసుకోవాలి. మనమైతే మనుషులను పెట్టుకుంటే అతనైతే స్పీడ్గా కలవకుండా సరిగ్గా చూసి కొట్టకుండా కొట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మనం కొంచెం నిదానంగా 2 వైపులా కలుస్తుందా లేదా, తిరుగుతుందా లేదా అని చూసుకొని స్ప్రే చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి ఇది కూడా ఉంటుంది. ఇక చూసారుగా, ఈ జింకు లోపం, ఎర్రతెగులు ఎక్కువగా ఇక్కడ ఉంది. అందుకని నేను నిదానంగా చూసి కొడుతున్నాను ఇక్కడ మంచిగా పడేటట్లు. మందు కొట్టేటప్పుడు అయితే మాస్క్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నేను చిన్న పైరు కదా అని వేసుకోవాలి. నెక్స్ట్ టైము చేను పెరిగిన తర్వాత మటుకు కంపల్సరీ మాస్క్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే మాస్క్ వేసుకుంటే మనకి పెరిగినప్పుడైతే ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదని వేసుకోలేదు. ఈ విధంగా అయితే మందు స్ప్రే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.